as a former student of veterinary college there, I think he has a lot of bonding with the university. అక్కడ ఉన్న మా తమ్ముళ్ళకి, మా చెల్లెళ్ళకి, అందరికి, అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరికి, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పెద్దలందరికీ నమస్కారం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొత్తం విషయం చెప్పారు. ఎట్లా మరి మీకు అన్యాయం జరుగుతున్నది, ఏ రకంగా మీకు ప్రామిస్ చేసిన స్టైపెండ్స్ కానీ, ప్రామిస్ చేసిన మిగతా ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం లేదనేది. తప్పకుండా ఇప్పుడు 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సెషన్ లో మీరు మాకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి. 100% ఈ ఇష్యూని ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ప్రభుత్వాన్ని అడగడానికి, ముఖ్యంగా కలిసి రిప్రజెంట్ చేయడానికి కూడా పూర్తిగా నేను, ప్రవీణ్ కుమార్ గారు విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. నాకు తెలిసి ఈ ఇష్యూలో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మీ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి మీరే ఎక్కువ ఇచ్చారు. ఒక 100 ఎకరాల స్థలాన్ని కూడా, మీ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని మీకు ఇష్టం లేకపోయినా ప్రభుత్వం తీసుకుంటే కూడా మీరు సహకరించారు. అల్టిమేట్ గా ఇవాళ హైకోర్టుకి మీ యూనివర్సిటీ స్థలమే తీసుకున్నారు. చాలా రకాల రియల్ ఎస్టేట్ పనులకు కూడా మీ యూనివర్సిటీ స్థలాన్ని వాడుతున్నారు. కాబట్టి ఒక ఇండిపెండెంట్ యూనివర్సిటీకి, అందులో ముఖ్యంగా అతి ముఖ్యమైన యూనివర్సిటీకి ఈ రకంగా అన్యాయం చేయడం అనేది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అందులో ముఖ్యంగా అక్కడ చదువుకునే వేలాది మంది విద్యార్థులకు ఈ రకంగా అన్యాయం చేయడం కూడా మంచిది కాదు. తప్పకుండా మీ ఇష్యూస్ మొత్తం కూడా నాకు కనుక మీరు ప్రవీణ్ గారి ద్వారా మీరు పంపించినట్టయితే నేనే పర్సనల్ గా దీన్ని రిప్రజెంట్ చేసి మీకు తప్పకుండా న్యాయం జరిగే విధంగా నా బెస్ట్ ఎఫర్ట్ పెడతానని చెప్పి మాటిస్తూ